హలో ఫ్రెండ్స్, హాయ్. ఇది వచ్చేసి డే 1 అన్నమాట మాది జర్నీలో. సో మీరు లాస్ట్ బ్లాగ్ ఆల్రెడీ చూసుంటే మేము హైదరాబాద్ టు మునీచ్ అయితే రీచ్ అయ్యాము అండ్ మా ఫ్రెండ్స్ ఇంటికి అయితే రీచ్ అయ్యాము. సో ఈరోజు డే 1 ఇంకా వచ్చి కొంచెం అలసిపోయాం కాబట్టి ఎక్కువ బయట తిరిగేదేం లేదు. జస్ట్ ఇంట్లోనే కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి అనుకుంటున్నాము. సో ఖాళీగా ఎందుకు ఉండాలి, ఈ హౌస్ ఎలా ఉంది, మా ఫ్రెండ్స్ హౌస్ టూర్ మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్గా కొన్ని అనిపించాయి, అవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది మెయిన్ డోర్ అన్నమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. డోరు ఇలా క్లోజ్ చేసిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్ ఇలా ఒక హ్యాంగర్ టైప్ ఉంది. ఇక్కడ అన్నీ కూడా ఎంటీగా ఇస్తారంట. ఏది ఫర్నిచర్ కానీ లేకపోతే ఏం కబోర్డ్స్ కానీ ఏమి ఇవ్వరంట. ఎంటీ ఫ్లాట్ ఇస్తే మొత్తం వీళ్ళే అరేంజ్ చేసుకుంటారంట. సో ఇలా షూ ర్యాక్ కమ్ ఇలా ఒక హ్యాంగర్ అయితే పెట్టించుకున్నారు వీళ్ళు, పుల్లోవర్స్ అన్నీ పెట్టుకోవడానికి. ఇటు సైడ్ ఒక చిన్న మిర్రర్ అయితే వచ్చింది. ఇక్కడ ఇది అంతా కూడా ఒక సెట్ లాగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి షూ ర్యాక్ అన్నమాట. ఇంకా షూ ర్యాక్ ఇంకా మేము వచ్చాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అవి ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టేశారు. అండ్ ఇక్కడ ఒక మంచి ఇండోర్ ప్లాంట్ పెట్టుకుంది తను. యాక్చువల్గా బోన్సాయి ప్లాంట్ అని అంటారు కదా, సో ఇది ఇండోర్ ప్లాంట్ అన్నమాట. అండ్ ఎంటర్ అవగానే లెఫ్ట్లో ఇది వాష్రూమ్ అన్నమాట. ఓన్లీ వాష్రూమ్ అంతే, బాతింగ్కి వాటికి ఏం యూస్ చేయరు ఇక్కడ. ఓన్లీ ఇది సెపరేట్గా వచ్చింది వాష్రూమ్. అండ్ నెక్స్ట్ ఇలా వస్తే ఇలా ఒక ప్యాసేజ్ లాగా ఉంది. ఎంట్రన్స్ నుంచి ప్యాసేజ్ లాగా ఇలా లోపలికి వెళ్తే బెడ్రూమ్స్ అవి ఉన్నాయి, అవి నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఫస్ట్ హాల్, డైనింగ్ ఇవన్నీ కూడా చూద్దాము. ఇలా మళ్ళీ ఎంటర్ అవ్వగానే ఇక్కడ బాగా అట్రాక్ట్ చేసింది నన్ను. ఇది నాకు బాగా నచ్చాయి. అంటే ఈ పాట్స్ కానీ ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా బాగా అనిపించాయి. మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది. సో ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఒక చిన్న ఫోన్ అయితే ఉందన్నమాట. కింద ఇందాక లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను కదా, కింద మనం బెల్ కొడితే ఇక్కడ మనం కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళని అడగచ్చు ఎవరు అని చెప్పేసి. ఆర్ఎల్స్ మనం డైరెక్ట్గా కూడా అప్రూవ్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంది, అది ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్గా లాక్ అయితే అన్లాక్ అయిపోతుంది ఇలా ప్రెస్ చేస్తే. సో ఇది ఈ ఫోన్ గురించి. అండ్ నెక్స్ట్ ఇలా ఎంటర్ అవుతూనే ఇక్కడ ఈ పాట్ బ్యాక్ సైడ్ ఒక ఇలా వుడెన్ స్టాండ్ షెల్ఫ్ టైప్ ఉందన్నమాట. ఇక్కడ పైన కూడా ఒక ఇండోర్ ప్లాంట్ అయితే పెట్టుకుంది తను. ఓవరాల్ హౌస్ ఎక్కువ చూసుకుంటే అన్నీ ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ మంచిగా గ్రీనరీగా ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా క్రాకరీ టైప్ సెట్ చేసుకున్నారు. అండ్ ఇది చూపిస్తాను మీకు. ఈ ఫోటో వచ్చేసి 2 years బ్యాక్ వీళ్ళు ఇండియా వచ్చినప్పుడు మేము తీపించుకున్నాము. అంతేరాలో జూబ్లీ హిల్స్ గచ్చిబౌలి బ్రాంచ్లో తీపించుకున్నాం మేము ఇది. సో ఇలాగే స్టోర్ చేసుకున్నాం. మా అందరి దగ్గర కూడా ఉంది ఈ ఫోటో వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇలా కొన్ని వాళ్ళ మ్యారేజ్ ఫోటో ఇలా కొంచెం కలెక్షన్ అంతా కూడా ఇక్కడ సెట్ చేసుకున్నారు. ఇంక ఇవన్నీ షెల్ఫ్స్ ఇలా వచ్చాయి. అండ్ ఇటు సైడ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉందన్నమాట. సో ఇలా ఇది 4 seating, ఇప్పుడు ప్రెసెంట్ 4 seating వేసుకున్నారు, కానీ ఇది ఇలా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, 6 seating చేసుకోవచ్చు దీన్ని. సో ఇది డైనింగ్ టేబుల్ గురించి. ఇటు డైనింగ్ టేబుల్కి ఆపోజిట్లో ఇది వచ్చేసి ప్యాంట్రీ. ఇది ఇలా సెపరేట్గా ఒక రూమ్ లాగా వచ్చిందనమాట ప్యాంట్రీకి. సో ఇవన్నీ గ్రాసరీస్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నారు. ఇది ఇలా సెపరేట్గా ప్యాంట్రీ అయితే ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది సోఫా, టీవీ, ఇట్లా ఒక చిన్న హాల్ టైప్ సెటప్ అన్నమాట ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ ఒక బుక్ షెల్ఫ్ లాగా పెట్టుకున్నారు. ఈ ఫర్నిచర్ అంతా కూడా వీళ్ళే పర్చేస్ చేసుకోవాలి. మనకి ఇండియాలో అయితే ఆల్రెడీ వుడ్ వర్క్ చేసి ఇవ్వడము, లేకపోతే మనము ఇది వుడ్ వర్క్ చేసుకోవడము అలా ఉంటుంది కదా, అలా కాకుండా వీళ్ళే రెడీమేడ్గా కొనుక్కోవడము. అండ్ ఆర్ఎల్స్ ఐకియాలో మనం పర్చేస్ చేస్తే ఎలా అయితే వస్తాయో అలా ప్యాకింగ్లో వస్తాయంట, మనమే మొత్తం అసెంబుల్ చేసుకోవాలంట. సో మొత్తం ఇదంతా వీళ్ళే అసెంబుల్ చేసుకున్నారంట. సో చాలా నీట్గా మళ్ళీ ఇక్కడ కొన్ని ప్లాంట్స్, బుక్స్
మంచి మంచి అలవాట్లు. నాకైతే బుక్ చదివే అలవాటు లేదు, బట్ ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంది. ఇలా చూస్తుంటే అనిపిస్తుంది కొంచెం ఇన్స్పిరేషన్గా ఎప్పుడైనా ఒక బుక్ చదువుదాము అని చెప్పేసి. చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇదంతా నెక్స్ట్ రేపటి నుంచి ట్రిప్ వెళ్తాం కాబట్టి మొత్తం బట్టలన్నీ మళ్ళీ ఎక్కువ సూట్ కేసులు అయితే ఇబ్బంది అవుతుందని ఇలా ప్లాన్ చేశారు వీళ్ళే. సో ఇది వచ్చేసి విండో అన్నమాట. ఇదంతా కూడా మనము ఇలా బ్లైండ్స్ లాగా ఉంది, ఇలా పైకి తీసుకోవచ్చు. వెంటిలేషన్ అయితే చాలా ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఈ విండో మంచి స్పెషల్గా డిఫరెంట్గా అనిపించింది. మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు కంప్లీట్గా హాల్లో. అండ్ ఇలా హాఫ్ వరకు గ్లాస్ అయితే వచ్చింది. ఇలా మంచి వ్యూ అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి. ఇలా కంప్లీట్గా కావాలంటే డోర్ అంతా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఓన్లీ కొంచెం కూడా ఓపెన్ చేసుకోవచ్చు అంట. సో విండో మొత్తం కావాలంటే అలా ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ మనం ఇలా స్లాంట్గా కొంచెం వెంటిలేషన్ కోసం ఇలా స్లాంట్గా కూడా చేసుకోవచ్చు. ఇది ఓన్లీ జర్మనీలో ఉంటుందంట ఈ టెక్నాలజీ. యాక్చువల్గా చాలా బాగుంది. ఇలాంటివి చాలా దగ్గర ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అంటే ఇంత పెద్ద విండోస్ ఇలాంటి ఫెసిలిటీస్ మనకైతే ఉండదు కదా, కొత్తగా అనిపించింది. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇది స్పెసిఫిక్గా చెప్తున్నాను నేను. అండ్ మనం కావాలంటే మళ్ళీ ఇలా పెట్టేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకోవడమే. ఇదొక స్పెషాలిటీ. ఇంకొక స్పెషాలిటీ నాకు బాగా యూనిక్గా అనిపించింది ఏంటి అని అంటే, ఒక షటర్ లాగా ఉంది. అది మనకి ఇప్పుడు ఇన్విజిబుల్గా ఉంది. మనం ఇప్పుడు బాగా సన్ లైట్ అంతా వస్తుంది కదా, మనం కొంచెం బ్లాక్అవుట్ చేసేయాలి అని అనుకుంటే ఇక్కడ ఒక షట్టర్ వచ్చింది బయట, బ్లాక్అవుట్ షట్టర్ లాగా ఉంది. ఇలా మొత్తం రోల్ చేసేయచ్చు. ఇక్కడ సైడ్ మన ఇంట్లో ఆపరేటింగ్ ఉంటుంది, చూసారు కదా. ఇదంతా కూడా ఇలా చూడండి మొత్తం బ్లాక్అవుట్ అయిపోయింది. ఇలా ఒక షట్టర్ లాగా క్లోజ్ అయిపోయింది. చాలా హెవీగా అట్లేం లేదు, చాలా సింపుల్గా నీట్గా చాలా యూనిక్గా ఉందన్నమాట. అండ్ కొంచెం వెలుతురు కావాలనుకుంటే కూడా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్టయితే చూడండి, జస్ట్ లైట్గా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా బాగా వెలుతురు కావాలి, సన్లైట్ రావాలి అంటే ఇలా మొత్తం పైకి అనుకోవచ్చు అన్నమాట. సో ఎస్ అంతే. అండ్ ఇంకా అది అలాగే ఉంచుకోవాలి అని అనుకోని కూడా జస్ట్ ఇలా బ్లైండ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పర్పస్ ఉంది. చాలా యూనిక్గా అండ్ చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో ఎస్ ఇది ఈ విండోస్ గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వర్క్ స్టేషన్ ఉందన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వర్కింగే. సో ఇది రమ్యది, మా ఫ్రెండ్ది. తను ఇక్కడ వర్క్ చేసుకుంటుంది. టేబుల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కొన్ని ప్రీ సెట్టింగ్స్ కూడా చేసుకున్నారు. అండ్ ఇలా మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. అప్ యారో డౌన్ యారో ఉంది. మనం అప్ యారో ప్రెస్ చేస్తే టేబుల్ పైకి వెళ్తుంది, డౌన్ యారో ప్రెస్ చేస్తే కిందకు వస్తుంది. అండ్ ప్రీ సెట్టింగ్స్ ఏంటంటే డైరెక్ట్గా 1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా టేబుల్ అనేది పైకి వెళ్తుంది అనమాట. అంటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసుకోకుండా కొంచెం నిలబడి కూడా వర్క్ చేసుకోవచ్చు అని అనుకుంటే ఆటోమేటిక్గా మనం ఇలా హైట్ సెట్ చేసుకోవచ్చు. 1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పైకి వెళ్ళింది కదా. ఇప్పుడు 4 ప్రెస్ చేస్తే మళ్ళీ సిట్టింగ్ పొజిషన్లోకి ఆటోమేటిక్గా టేబుల్ అయితే కిందకి మూవ్ అవుతుంది. ఇది కూడా చాలా కొత్తగా అనిపించింది, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని. సో ఇది ఈ టేబుల్ గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాల్కనీ కూడా ఉంది. ఈ బాల్కనీ మీకు లాస్ట్లో చూపిస్తాను వ్యూ అంతా ఎలా ఉంది అని చెప్పేసి. ఈ బాల్కనీ పక్కన ఇటు సైడ్ కిచెన్ అన్నమాట. సో ఈ కిచెన్ చూపించే ముందు మా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను మీకు. తినే రాజేంద్ర అనమాట. యాక్చువల్గా వీళ్ళు తిను అండ్ రమ్య వాళ్ళు ఉండబట్టే మేము ఇక్కడికి రాగలిగాము. యాక్చువల్గా వాళ్ళ హెల్ప్తోనే, లేకపోతే కొంచెం అంటే ఆలోచించే వాళ్ళము. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే అందరం కలిసి మంచిగా ట్రిప్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఫాస్ట్గా అలా క్విక్గా వచ్చేసామన్నమాట. సో తిను మా ఫ్రెండ్ రాజేంద్ర. అండ్ ఇక్కడ
కిచెన్ గురించి చెప్పాలంటే ఒక చిన్న ఫ్రిడ్జ్, ఇదంతా కూడా కిచెన్ కూడా వీళ్ళే సెటప్ చేసుకున్నారంట. అంతా ఎంటీగా వస్తే వీళ్ళే మొత్తం డిస్మాంటిల్గా మనం ఆర్డర్ చేసుకుంటే డిస్మాంటిల్గా ఇలా వస్తాయి కదా మనకి ఐకియాలో ఆర్డర్ చేసుకుంటే కూడా, అలా వచ్చిన వాటిని మళ్ళీ వీళ్ళు అసెంబుల్ చేసుకొని ఇలా సెట్ చేసుకున్నారు. సో ఇదంతా కూడా కిచెన్ కౌంటర్ టాప్, ఇంక ఇలా సెల్ఫ్స్ అయితే ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ షింక్, ఇక్కడే ఇన్బిల్ట్ డిష్ వాషర్ అయితే ఉందన్నమాట. సో కర్రీ అదంతా ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు మంచిగా. ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేస్తుంది రమ్య. అండ్ చికెన్, రసం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. సరే ఇది చికెన్ కోసం గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నారు రాజేంద్ర మా కోసము. రమ్య వచ్చేసి రసము, పప్పు అది ప్రిపేర్ చేసింది. మేము ఏదైనా హెల్ప్ చేస్తామని అన్నా కూడా అసలు ఏం చెయ్యనివ్వట్లేదు, రెస్ట్ తీసుకోండి అని చెప్తున్నారు. సో ఓకే, ఇంకా మమ్మల్ని ఏం చేయనియట్లేదు కాబట్టి మేము జస్ట్ చూస్తున్నాము. అండ్ ఇలా ఒక చిమ్నీ ఇదంతా కూడా ఉందన్నమాట. ఇలా స్టవ్ కూడా ఇన్బిల్ట్ హాబ్ ఉంది, బాష్ కంపెనీ. ఇదంతా మళ్ళీ కింద మైక్రో ఓవెన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ ఇలా ఒక టాల్ యూనిట్ లాగా ఉంది. అండ్ దీని లోపల మిక్సీ, ఇంకా ఫుడ్ ప్రాసెసర్, ఇంకా జ్యూసర్ ఇవన్నీ కూడా ఇన్బిల్టే ఉన్నాయి. ఇలా మళ్ళీ పైన గ్రాసరీస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ పక్కన జస్ట్ ఫ్రూట్ బాస్కెట్, వెజిటేబుల్ బాస్కెట్. సో ఇప్పుడు ఇక్కడ బాల్కనీ నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ షట్టర్ తీద్దాము. సో ఎస్, ఇది బాల్కనీ అన్నమాట. బాల్కనీలో కూడా ఇక్కడ చిన్న సీటింగ్ అయితే ఉంది. అండ్ వ్యూ చూస్తున్నట్టయితే చూడండి, మొత్తం అంతా చాలా గ్రీనరీగా ఇలా హట్ టైప్ ఉన్నాయి అన్నీ కూడా. అండ్ మంచి వ్యూ ఉంది. యాక్చువల్గా ఇప్పటివరకు ఇక్కడ హార్సెస్ ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇన్ కేస్ మళ్ళీ వస్తే వీడియో తీస్తాము. ఇక్కడ ఎక్కువ మంది హార్సెస్ కూడా పెంచుకుంటారంట. సో ఇక్కడంతా లాన్ ఏరియా ఇట్లా అంతా కూడా ఉందన్నమాట. పక్కన స్పేస్ అంతా ఎక్కువగా ఉంది. ఇలా నియర్ బై కూడా ఇలా ఉన్నాయి హౌసెస్ అంతా. అక్కడ బాగా దూరంగా గ్రీనరీగా కనిపిస్తుంది కదా, అది ఒక చిన్న మినీ ఫారెస్ట్ టైప్ ఉంటుందంట దగ్గరలో. సో ఇది మంచి సీటింగ్ ఏరియా అన్నమాట. మార్నింగ్ టైం ఎవరికన్నా కాఫీ అలవాటు ఉంటే ఇలా ఒక మంచి కప్ ఆఫ్ కాఫీ పెట్టుకొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తా, ఆ సన్లైట్ కూడా వస్తుంటుంది, మంచిగా అలా ఎంజాయ్ చేసుకుంటూ నీట్గా కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఈ బాల్కనీ గురించి. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను రండి. నెక్స్ట్ ఇలా హాల్ డైనింగ్ నుంచి ఇలా ఎంటర్ అవగానే ప్యాసేజ్ ఉందని చెప్పాను కదా, ఇలా లోపలికి ప్యాసేజ్ లాగా ఉంది. ఇక్కడ వాష్రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను రండి. See the washroom, the very big spacious washroom అన్నమాట. అండ్ ఇలా టబ్, ఇంకా ఇటు సైడ్ కూడా ఇవన్నీ ఉన్నాయి. అండ్ తను మంచిగా ఇవన్నీ కూడా లైవ్లీ ప్లాంట్సే, ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. నాకు అనిపించింది వెదర్కి ఇండోర్ ప్లాంట్స్ బాగా మంచిగా పెరుగుతాయని చెప్పేసి. సో ఇలా వాష్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మంచి ఇండోర్ ప్లాంట్ అయితే పెట్టుకుంది. అండ్ ఇక్కడ వాష్రూమ్లో కూడా సేమ్ ఇలాగే ఉందన్నమాట. చూడండి, ఇక్కడ యాపిల్ ట్రీస్, పియర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే, ఇలా చెట్లకి ఇంత గుబురుగా యాపిల్స్ ఉంటే అసలు వావ్, నాకైతే చాలా సర్ప్రైజింగ్ ఉంది. ఎందుకంటే నేను ఎవ్రీ వీక్ నాకు జశ్వికాకి మేమందరం తినడానికి అని చెప్పేసి యాపిల్స్ పర్చేస్ చేస్తుంటాను.
బట్ ఇలా లైవ్లీగా ఇలా ప్లాంట్స్కి చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అక్కడ కింద కూడా చాలా కింద పడిపోయి ఉన్నాయి. బట్ యా అంతే. అంటే ఇక్కడ కొనుక్కోవాలంటే కాస్టే ఉంటుందంట, లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. బట్ అంటే మనకి ఇండియాకి ఎంత ప్రైస్కి అయితే వస్తాయో కిలో 400, 350 అట్లా సేమ్ అదే కాస్ట్ ఉంటుందంట ఇక్కడ కూడా పర్చేస్ చేసుకోవాలంటే. బట్ ఎవరికైనా లాన్లో అలా ట్రీస్ ఉంటే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ వాష్రూమ్లో కూడా ఇలాగే పెద్ద విండో అయితే ఉంది. మనం వెంటిలేషన్ పర్పస్ కావాలంటే ఇలా షట్టర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో సేఫ్టీ పర్పస్ ఇక్కడ ఒక మంచి టఫ్ అండ్ గ్లాస్ అయితే ఉంటుంది. సో ఇది వాష్రూమ్ అండ్ ఇలా టబ్ కూడా ఉందన్నమాట. యాక్చువల్గా ఇంత స్పేషియస్గా మంచిగా అనిపిస్తుంది వాష్రూమ్స్, మనకి ఇంత స్పేషియస్గా ఉండవు కదా. సో మంచిగా విత్ టబ్, వెట్ ఏరియా, డ్రై ఏరియా ఇలా మొత్తం నీట్గా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్స్కి అయితే వెళ్దాము. బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో ఇది బెడ్రూమ్ అనమాట. ఇలా ఒక బెడ్ అండ్ ఇట్ సైడ్ కబోర్డ్ అయితే ఉందన్నమాట. సో ఇలా సెట్ చేసుకున్నారు నీట్గా, సింపుల్గా. అండ్ ఎవ్రీ రూమ్లో ఏంటంటే ఇలా కబోర్డ్స్ ఇలా విత్ స్లైడింగ్ డోర్ అయితే సెట్ చేసుకున్నారు ఇదంతా కూడా. సో ఇవన్నీ వీళ్ళే సెట్ చేసుకున్నారనమాట. అండ్ ఇట్ సైడ్ సేమ్ అలాగే విండో లాగా సెపరేట్గా ఏం లేదు, ఇదే విండో, బాల్కనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తం ఇదే అన్నమాట. చూడండి ఇలా ఉంది. ఇటు సైడ్ నుంచి ఇలా ఉందన్నమాట వ్యూ. ఇందాక మనం కార్ అక్కడ పార్క్ చేసి వచ్చాం కదా, సో అటు సైడ్ వ్యూ అయితే ఉంది ఇదంతా కూడా. నెక్స్ట్ ఇటు సైడ్ మంచిగా కార్నర్కి కూడా ఇలా మంచి ఇండోర్ ప్లాంట్, ఇలా స్టాండ్ ఇదంతా కూడా సెట్ చేసుకుంది. నీట్గా మంచిగా ఆర్గనైజ్డ్గా చాలా సింపుల్గా నీట్ అండ్ క్లీన్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను రండి. నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇలా ఎంటర్ అవుతూనే ఇట్ సైడ్ కార్నర్కి రాజేంద్ర వర్క్ స్టేషన్ అయితే ఉంది. సో సేమ్ కాన్సెప్ట్ అనమాట. టేబుల్ ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా. సో ఇది వర్క్ స్టేషన్ రాజేంద్రది. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి కబోర్డ్, సేమ్ స్లైడింగ్ డోర్దే అనమాట. సో ఇది ఈ సెకండ్ బెడ్రూమ్ అయితే. యా ఇది హోమ్ టూర్ వచ్చేసి. ఇంకా మేము బయటికి వెళ్తే ఇంకేమన్నా నియర్ బై ఏదైనా ప్లేసెస్ అలాంటివి ఏమన్నా చూస్తే అవి కూడా కవర్ చేస్తాను. ఇప్పుడు మంచిగా ఆకలేస్తుంది, ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే వెళ్ళి మా లంచ్ తింటామన్నమాట. మోస్ట్లీ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక మా డే 1 అండ్ మా హోమ్ టూర్, మా ఫ్రెండ్స్ హోమ్ టూర్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.